ఈ నెల 16న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలపై పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. పీసీసీ అధ్యక్ష పదవి, కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై పార్టీ అధిష్టానం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. ఇటీవల అధ్యక్షుడిని నియమించారు. సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజా పర్యటనలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేస్తారని తెలుస్తోంది. టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్టానం పెద్దలను కలిసి తనను అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. దాంతోపాటు ఈ నెల 15న జరగనున్న తన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసే అవకాశం ఉంది. రైట్, ఈ నెల 16న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఈ నెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, అలాగే నూతన పీసీసీ చీఫ్ గా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసీసీ పెద్దలతో ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందులో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణతో పాటుగానే టీపీసీసీ కార్యవర్గ కూర్పు మీద చర్చించున్నారు. అయితే గత కొంతకాలంగా అటు మంత్రివర్గ విస్తరణ అలాగే పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటీవల టీపీసీ చీఫ్ నియామకానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ ని ఎంపిక చేస్తూ అధికారికంగా ఏఐసీసీ ప్రకటించింది. అయితే ఈ నెల 15వ తేదీన మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. పెద్దలతో భేటీ అవుతారు. ఆయన పదవి బాధ్యతలు తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఏఐసీసీ పెద్దలు కూడా హాజరు కావాలని ఆహ్వానం అందిస్తున్నారు. అయితే ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ మీద అలాగే పార్టీలో పీసీసీ చీఫ్ తర్వాత కీలక పదవులైనటువంటి కార్యవర్గ అధ్యక్షులతో పాటుగానే ప్రచార కమిటీ చైర్మన్ పదవికి సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా మొన్నటి వరకు మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవి కోసం కూడా కీలక నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు వంశీచంద్ర రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే రోహిన్ రెడ్డి కూడా పోటీ పడతా ఉన్నారు. ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు. అలాగే మిగతా సామాజిక వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు గతంలో ఉన్న మాదిరిగానే నియమిస్తారు అనేటటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అన్ని సామాజిక వర్గాలు, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు కూడా ఇందులో స్థానం దక్కనున్నట్లయితే తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ 16వ తేదీన మరోసారి మంత్రివర్గ విస్తరణ మీద చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. వివిధ జిల్లాలకు మంత్రివర్గంలో ఇప్పటి వరకు స్థానం లేదు. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కాబట్టి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారా, లేదంటే ఇప్పటి వరకు మంత్రివర్గంలో దక్కని సామాజిక వర్గాలు, అటు ముద్రాజ్ సామాజిక వర్గంతో పాటు ఇతర పలువురు నేతలు కూడా, మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా అటు మంత్రివర్గంలో లేరు. కాబట్టి ఆయా సామాజిక వర్గాలను అలాగే జిల్లాల సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ మీద కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ భేటీ అనంతరం 16వ తేదీన ఢిల్లీ వెళ్ళనున్నటువంటి తెలంగాణ కీలక నేతలు ఏఐసీసీ పెద్దలతో భేటీ అనంతరం వీటి మీద పదవుల మీద వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రాజు, ఇప్పటికే కేబినెట్ విస్తరణ పైన పలు దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ పర్యటనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎటువంటి కొలిక్కి రాలేదు. బట్ ఈసారైనా కేబినెట్ విస్తరణ అనేది కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అండ్ పీసీసీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా సోనియాని, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది కదా. సో ఈసారైనా వాళ్ళు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్ గా మొన్నటి వరకు జరిగినటువంటి చర్చల్లో భాగంగా
అయితే పిసిసి నియామకం ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకు కేటాయిస్తారు. అయితే ఆల్టర్నేటివ్ గా ఆయా సామాజిక వర్గానికి కొంత అసంతృప్తి ఆశించి భంగపడ్డటువంటి నేతలు ఆయా సామాజిక వర్గాల్లో ఉన్నారు కాబట్టి ఆయా నేతలకు కూడా వివిధ పదవుల్లో వారికి స్థానం కల్పించేటటువంటి అవకాశం ఉంది. అయితే పిసిసి చీఫ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ నియమించారు కాబట్టి ఇతర నేతలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనలోకి వచ్చింది. అయితే కొంత పిసిసి చీఫ్ నియామకం తర్వాత కొంత మార్గం సుగమమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు పిసిసి చీఫ్ మీదనే ఈ యొక్క కొంత ఆలస్యం అవుతూ వచ్చింది మంత్రివర్గ విస్తరణ కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కీలక పదవులు. దీని నేపథ్యంలో ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు పిసిసి పీఠాన్ని పట్టబెట్టారు కాబట్టి మిగతా సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలకు ఇందులో మంత్రివర్గంలో కొంత చోటు కల్పించేటటువంటి అవకాశం ఉంటుంది. వీటి మీద కూడా ఈ భేటీ అనంతరం స్పష్టంగా వచ్చేటటువంటి అవకాశం అవుతుంది. అయితే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు. ఏఐసిసి నేత తనను ఏఐసిసి పెద్దలు తన పనితనం గుర్తించి అలాగే ఆర్గనైజ్ చేసిన చిన్న పార్టీ కార్యకర్తగా మొదలై తన ప్రస్థానం ఎంఎస్సిఐ జిల్లా అధ్యక్షుడుగా, రాష్ట్ర అధ్యక్షుడుగా, అలాగే ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పలు సేవలు చేసిన వాటిని గుర్తించి తనను ఈ పీఠాన్ని కట్టబెట్టడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. అనంతరం కూడా నేతలను ధన్యవాదాలు తెలిపేటటువంటి అవకాశం, ఈ కార్యక్రమాన్ని కూడా ఆహ్వానించేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ రాజు.